Daily. Taste the Daily. దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న రాష్ట్రాల్లో లక్షల ఓట్లను తొలగించి కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఓటు చోరీకి పాల్పడిందని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని బీజేపీ అపహాస్యం చేసిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో అనబేరి చౌరస్తా నుండి అంబేద్కర్ విగ్రహం వరకు నిర్వహించిన ఓటు చోరీ ర్యాలీలో పొన్నం పాల్గొన్నారు. ఓటు చోరీ వ్యవహారంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆధారాలతో బయటపెట్టినా కేంద్ర ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాల్సింది పోయి రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా విచారణకు ఆదేశించిందని పొన్నం ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా బీహార్లో కావచ్చు, ఉత్తరప్రదేశ్లో కావచ్చు, మహారాష్ట్రలో కావచ్చు, కర్ణాటకలో కావచ్చు, అనేక రాష్ట్రాల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న ఓట్లను, లక్షల ఓట్లను తొలగించి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ఓటు చోరికి పాటుపడుతున్న అంశాన్ని సాక్ష్యాధారాలతో రాహుల్ గాంధీ గారు ప్రజల ముందు, దేశ ప్రజల ముందు ఉంచినారు. ఇప్పటికీ ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాల్సింది పోయి రాహుల్ గాంధీ గారి మీద వ్యతిరేకంగా విచారణకు ఆదేశించేటువంటి పరిస్థితి ఉంది. అందుకే జై బాబు, జై భీమ్, జై సంవిధాన్ పేరు మీద ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేటువంటి ఒక ఆయుధాన్ని ప్రజలందరూ స్వేచ్ఛగా వినియోగించుకోవాలి. ఎవరు కూడా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ప్రజల యొక్క ఓటు హక్కును తొలగించేది లేదు అని ఇలా రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా ఉద్యమిస్తా ఉన్నాడు. హుస్నాబాద్ ప్రజలంతా అర్థం చేసుకోండి, ఎవరి ఓట్లు వారు చెక్ చేసుకోండి. దేశంలో అధికారంలో ఉన్న పార్టీ మన ఓట్లను తొలగించేటువంటి కుట్ర దేశవ్యాప్తంగా చేస్తా ఉంది. కాబట్టి ఎవరి ఓటును వాళ్ళు కంపల్సరీ చెక్ చేసుకోవడంతో పాటుగా ఓటు హక్కును విధిగా వినియోగించుకోవాలని, ప్రజాస్వామ్యం వెలువడాలంటే ఉండాలంటే, ప్రజాస్వామ్యం దీర్ఘకాలికంగా ప్రజా సేవ చేయాలంటే ఓటు అనే ఆయుధంని ఎక్కడ కూడా ఎవరు తొలగించి కుట్రలు చేసేటువంటి హక్కు ఉండదు. గ్రామాలకు కూడా మండల స్థాయి నాయకులు, గ్రామ స్థాయి నాయకులు ప్రజలందరికీ అవగాహన కలిగే విధంగా కర్ణాటకలో ఏమైంది, రాజస్థాన్లో ఏమైతుంది, మహారాష్ట్రలో ఏమైంది, బీహార్లో ఏమైతుంది, హర్యానాలో ఏమైంది, ఉత్తరప్రదేశ్లో ఏమైతా ఉంది అనే మాటతోటి ప్రజలందరికీ చెప్పే ప్రయత్నం చేయాలని కోరుతూ